హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ డి. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం డయోడ్, ఎల్ఈడి, రెసిస్టర్ వీటి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం కెపాసిటర్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీరు గనక నా ముందు వీడియోస్ చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి విజిట్ చేసి చూడండి, మీకు చాలా యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, లెట్స్ డిగ్ ఇన్ టు ద టాపిక్. కెపాసిటర్. ఫిజికల్ గా మనకు కెపాసిటర్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తుంటాయి. ఇలానే కాకుండా చాలా వెరైటీస్ లో ఉంటాయి, కాకపోతే అందులో మనం కొన్ని మాత్రమే చూపించడం జరిగింది. సో వాటి సింబల్స్ మనకి ఈ విధంగా ఉంటాయి. ఇందులో ఫస్ట్ దాన్ని ఫిక్స్డ్ కెపాసిటర్ ఆర్ నాన్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్, అలానే దీన్ని నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్ అని కూడా పిలుస్తూ ఉంటాము. అలానే నెక్స్ట్ ది పోలరైజ్డ్ కెపాసిటర్ ఆర్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ అని అంటాము. అండ్ నెక్స్ట్ వన్ వేరియబుల్ కెపాసిటర్. సో ఈ విధంగా మనకు కెపాసిటర్స్ అనేవి ఉంటాయి. సో వేరియబుల్ కెపాసిటర్ అంటే ఏం లేదండి, మనకి కెపాసిటెన్స్ వాల్యూ అనేది కావాల్సినప్పుడు కొంత రేంజ్ వరకు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలానే దాని డెఫినేషన్ మనం చూసుకున్నట్టయితే, ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ స్టోర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే కెపాసిటర్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీని ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ రూపంలో స్టోర్ చేసుకుంటది అన్నమాట. దీన్ని మనం సి అనే లెటర్ తో డినోట్ చేస్తాం. దీని యూనిట్స్ ఫారెడ్, అంటే ఎఫ్ అని డినోట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ లో కెపాసిటర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి, కానీ వాటిలో మనం ఎక్కువగా యూజ్ చేసే వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. సో అందులో ఫస్ట్ వన్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్. ఇది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది మనకు 47,000 మైక్రో ఫారెడ్స్ వరకు అవైలబుల్ గా ఉంటుంది. అలానే దీని వోల్టేజ్ రేటింగ్ వచ్చేసి 350 వోల్ట్స్ దాకా మనకి అవైలబుల్ గా ఉంది. ఇది వచ్చేసి హై రిపుల్ కరెంట్ ని రిమూవ్ చేస్తుంది అనమాట. వీటిని ఎక్కువగా పవర్ సప్లైస్ దగ్గర వాడుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి tantalum కెపాసిటర్. ఇది మనకు చిన్న సైజ్ లోనే ఉంటుంది, కాకపోతే ఎక్కువ హై కెపాసిటెన్స్ వాల్యూ అనేది మనకి ఇస్తుంది. దీని వర్కింగ్ వోల్టేజ్ వచ్చేసి 35 వోల్ట్స్ దాకా అవైలబుల్ లో ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెరమిక్ కెపాసిటర్. ఇది మనకు పీకో ఫారెడ్ నుంచి 0.1 మైక్రో ఫారెడ్ దాకా మీకు దొరుకుతుంది. అలానే దీని వర్కింగ్ వోల్టేజ్ వచ్చేసి మనకి 1 కిలోవోల్ట్స్ దాకా మనకి అవైలబుల్ గా ఉంది. దీన్ని మనకి ఎక్కువగా రేడియో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్ లో వాడుతూ ఉంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాస్టిక్ ఫిల్మ్ కెపాసిటర్. ఇది ఎక్కువగా ఏసీ సర్క్యూట్స్ లో వాడుతూ ఉంటారు. ఇది హై వోల్టేజెస్ తో ఎక్కువగా డీల్ చేస్తుంది అన్నమాట. సో మనకి కెపాసిటర్స్ అనేవి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి కదా. సో వాటిని ఎలా ఫైండ్ చేయాలో తెలుసుకునే ముందు ఫస్ట్ మనం వాటి కన్వర్షన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ టేబుల్లో వాటి కన్వర్షన్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 1 మైక్రో ఫారెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 to the power of -6 ఫారెడే. అలానే 1 నానో ఫారెడే ఈక్వల్స్ టు 10 to the power of -9 ఫారెడే. అలానే 1 పీకో ఫారెడే ఈజ్ ఈక్వల్స్ టు 10 to the power of -12 ఫారెడే. ఇక్కడ ఫస్ట్ కాలమ్ లో మనకి కనిపిస్తున్నాయి కదా, మ్యూఎఫ్, యూఎఫ్, ఎంఎఫ్, ఎన్ఎఫ్, పిఎఫ్ అండ్ ఎంఎంఎఫ్ అలా కనిపిస్తున్నాయి కదా. సో వీటితోనే మనము ఈ మైక్రో ఫారెడే, పీకో ఫారెడే ఇవన్నీ డినోట్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు మనం ఎలా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ వన్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్. ఇది మనకు పోలరైజ్డ్ కెపాసిటర్ అన్నమాట. అంటే దీనికి పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని మనం ఎలా కావాలంటే అలా సర్క్యూట్ లో కనెక్ట్ చేయలేము. దీని పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ ఐడెంటిఫై చేశాకే మనం దానికి తగ్గట్టు మనం సర్క్యూట్ లో కనెక్ట్ చేయాలి. సో దీన్ని చూసుకున్నట్టయితే ఒకవైపు మనకి బ్లాక్ కలర్ లో ఉండి నెగిటివ్ సింబల్ ఉంటుంది కదా. సో ఇలా మైనస్ సింబల్ ఉన్న వైపు దాన్ని మనం నెగిటివ్ టెర్మినల్ అంటాం అన్నమాట. సో ఈ విధంగా మనం టెర్మినల్స్ ని ఐడెంటిఫై చేస్తాం. సో అలానే ఇక్కడ చూసినట్టయితే మనకి కెపాసిటెన్స్ వాల్యూ అనేది 2200 మైక్రో ఫారెడ్స్ అని రాసింది కదా. అలానే దాని పక్కన 35 వోల్ట్స్ అని కూడా కనిపిస్తుంది కదా. సో దీనికి సపరేట్ గా మనం వాల్యూస్ అనేవి ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు, దీనిపైనే మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ tantalum కెపాసిటర్. ఇది కూడా మనకు పోలరైజ్డ్ కెపాసిటర్ అన్నమాట. అంటే దీనికి కూడా మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ ని ఐడెంటిఫై చేయాలి. సో దీన్ని చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదా. సో ఇలా ప్లస్ అనే సింబల్ ఉన్న వైపు మనకు పాజిటివ్ టెర్మినల్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఈ ప్లస్ సింబల్ ఉపయోగించి మనం టెర్మినల్స్ అనేవి ఈ tantalum కెపాసిటర్ కి ఐడెంటిఫై చేస్తాం. అలానే దీని వాల్యూ అనేది మనకు మైక్రో ఫారెడ్స్ లో ఉంటుంది. సో ఇక్కడ దాని మీద మనకు కనిపిస్తుంది కదా 2.2 అని, అలానే దాని పక్కన 2 డాట్స్ ఉన్నాయి కదా. సో ఇలా కనిపిస్తే మనకు దీని వాల్యూ అంటే దీని కెపాసిటెన్స్ వాల్యూ అనమాట. అంటే దీని కెపాసిటెన్స్ వాల్యూ మనకి 2.2 మైక్రో ఫారెడే అని అర్థం. అలానే కిందన 2.5 అని కనిపిస్తుంది కదా, ఇది వోల్టేజ్ రేటింగ్ అనమాట. అంటే దీని వర్కింగ్ వోల్టేజ్ మనకు 2.5 వోల్ట్స్ అని అర్థం. నెక్స్ట్ వన్ సెరమిక్ కెపాసిటర్. ఇది మనకు అన్పోలరైజ్డ్ కెపాసిటర్ అన్నమాట. అంటే దీనికి పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ లాంటివి ఏముండవు. మనకు సర్క్యూట్ లో ఎలా కావాలంటే అలా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దీని వాల్యూ అనేది మనకు పీకో ఫారెడ్స్ లో ఉంటుంది. సో ఇప్పుడు మీకు దీని మీద 103 అని కనిపిస్తుంది కదా.
దీని నుంచి మనం వాల్యూ ఎలా ఫైండ్ చేయాలో ఫస్ట్ మనం నేర్చుకుందాం. సో ఇక్కడ మనకు 103 అని కనిపిస్తుంది కదా. సో దీనిలో 3 డిజిట్స్ ఉన్నాయి టోటల్ గా. సో మనం వాల్యూ ఫైండ్ చేసేటప్పుడు దీనిలో ఉన్న ఫస్ట్ 2 డిజిట్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేస్తాం. సో యాజ్ ఇట్ ఈస్ గా ఆ 2 డిజిట్స్ అనేవి ఇక్కడ రాసేసుకుందాం. రాసేసుకున్న తర్వాత ఇక్కడ 3rd డిజిట్ కనిపిస్తుంది కదా. ఈ 3rd డిజిట్ అనేది మనం ఎలా వేస్తామంటే ఈ 3rd డిజిట్ వాల్యూ ఎంత అయితే ఉంటుందో అన్ని జీరోస్ తో మనం మల్టిప్లై చేస్తాం అన్నమాట. అంటే అన్ని జీరోస్ ని దానికి కలుపుకుంటాము. సో ఇక్కడ మనకి 3 ఉంది. సో టోటల్ గా 3 జీరోస్ ని మనం దీనికి మల్టిప్లై చేస్తాము. అంటే ఫస్ట్ 2 డిజిట్స్ కి ఈ 3rd డిజిట్ తో ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని జీరోస్ తో మల్టిప్లై చేస్తాము. సో అప్పుడు మనకి టోటల్ వాల్యూ వచ్చేస్తుంది. సో దీని టోటల్ వాల్యూ మనకి 10,000 పికోఫారడ్ అనమాట. దీన్ని మనం ఎప్పుడు పికోఫారడ్స్ లో ఉంటుంది ఈ సెరమిక్ కెపాసిటర్ అనేది. సో ఈ విధంగా మనం ఈ సెరమిక్ కెపాసిటర్ వాల్యూ అనేది ఫైండ్ చేస్తాము. దీని వర్కింగ్ వోల్టేజ్ మనకు 1 కిలో వోల్ట్స్ దాకా అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వన్ ప్లాస్టిక్ ఫిల్మ్ కెపాసిటర్. సో ఇందాక మనం సెరమిక్ కెపాసిటర్ కి ఏ విధంగా అయితే వాల్యూ కనిపెట్టామో అదే విధంగా ఈ ప్లాస్టిక్ ఫిల్మ్ కెపాసిటర్ కూడా వాల్యూ అనేది కనిపెడతాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 474J అని మీదనే కనిపిస్తుంది కదా. సేమ్ ఇందాక 2 డిజిట్స్ ఎలా అయితే వేసామో అలానే ఇక్కడ కూడా 2 డిజిట్స్ అనేవి ఫస్ట్ 2 డిజిట్స్ అనేవి ఇక్కడ రాసేసుకుంటాం. దాని తర్వాత 4 అని ఉంది కదా 3rd డిజిట్ అనేది. సో 4 జీరోస్ తో మనం మల్టిప్లై చేస్తాం. సో టోటల్ వాల్యూ మనకి 4,70,000 పికోఫారడ్ అని వచ్చేస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ J అని ఉంది కదా. ఈ J అంటే ఏంటంటే టాలరెన్స్ వాల్యూ. టాలరెన్స్ వాల్యూ అంటే మీకు రెసిస్టర్ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. సో J వాల్యూ అనేది మనకి ఈ టేబుల్లో ఉంటుంది. సో ఈ టేబుల్ చూసుకున్నట్టయితే మనకి J ఒక్క వాల్యూ కాకుండా టోటల్ A to Z ఏ వాల్యూస్ ఇచ్చినా మనం అక్కడ వాల్యూ అనేది తీసుకొని రాసుకోవచ్చు. సో J కి వాల్యూ ఎంత ఉంది, +or-5%. సో ఈ విధంగా మనం టాలరెన్స్ వాల్యూ అనేది దానికి చెప్తాము. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ కెపాసిటర్. ఎక్కువగా దీన్ని ఎక్కడెక్కడ వాడతారో తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ ఎనర్జీ స్టోరేజ్. ఈ కెపాసిటర్ అనేది మనకి ఒక బ్యాటరీలా అనమాట. అంటే కొంతసేపటి వరకు ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంటుంది. అలానే టైం వచ్చినప్పుడు ఆ ఎనర్జీని డిశ్చార్జ్ కూడా చేసేస్తుంది. అలానే దీన్ని పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నాయిస్ ఫిల్టర్స్. మన స్పీకర్స్ లో చూస్తూ ఉంటాం కదా, నాయిస్ అనేది ఎక్కువగా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. సో ఆ నాయిస్ అనేది రెడ్యూస్ చేయడానికి మనకి ఈ కెపాసిటర్స్ అనేవి అక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మోటార్ స్టార్టర్స్. ఈ కెపాసిటర్స్ అనేవి మోటార్ స్టార్టర్స్ లో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఫ్యాన్ చూసుకున్నట్టయితే ఫ్యాన్ లో మనకి కెపాసిటర్స్ అనేవి ఉంటుంది కదా. సో అలానే ఏమైనా మోటార్ స్టార్టర్స్ కింద ఈ కెపాసిటర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కెపాసిటర్ అంటే ఏంటి, దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటారు, అలానే దాని వాల్యూ ఎలా ఫైండ్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం ట్రాన్సిస్టర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please do like, share and subscribe. Hi friends, welcome back.